మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనము. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడవు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమి కలిగి ఉన్నాడంటే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. ఆలోచించే విషయంలో గొప్ప ఆలోచన చేసేది ఎవరు అంటే దేవుడే గొప్ప ఆలోచన చేయువాడు. అంత మాత్రమే కాదు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. ఆయన ఎలాంటి క్రియలు చేస్తాడంటే శక్తి సంపన్నమైనటువంటి క్రియలను ఆయన జరిగిస్తాడు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన విషయంలో దేవుడే గొప్ప ఆలోచనలు చేస్తాడు. క్రియలు జరిగించే విషయంలో ఆయనే శక్తి సంపన్నుడు. ఆయన ఎలాంటి కార్యములైనా చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడు. ఆయన ఎంత గొప్ప ఆలోచన చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి మనము ఏమాత్రము కూడా కృంగిపోకూడదు. ఎందుకంటే ఆయన ఆలోచన ఇచ్చే దేవుడు, ఆయన బలము ఇచ్చే దేవుడు, ఆయన కార్యములు చేసేటువంటి దేవుడు. ఎలాంటి కార్యములంటే ఆలోచించి ఆయన కార్యములు చేస్తాడు. మనుషులు చేసినట్లుగా తొందరపడి ఆలోచన చేసేటువంటి వాడి కాదు. ఆయన ఆలోచన శక్తి ఎంతో గొప్పది. ఆయన ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. ఆయన గొప్ప ఆలోచన చేస్తాడు. ఈరోజు నీవున్నటువంటి పరిస్థితుల్లో, నేనున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచనలు రాక సతమతమైపోతూ ఉంటే మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించినట్లయితే దేవుడే మన పక్షంగా గొప్ప ఆలోచన చేస్తాడు. అంత మాత్రమే కాదు, క్రియలు జరిగించే విషయంలో ఆయన శక్తి సంపన్నుడు. ఆయన ఆగిపోయినటువంటి కార్యాలను మన జీవితంలో జరిగించేవాడు. ఆయన ఎండిపోయినటువంటి స్థితిలో ఆయన వర్షము కుమ్మరించి చిగురింప చేయగలడు. కాబట్టి ఆయన శక్తి సంపన్నుడు. ఈరోజు ఎవరి మాటలు మనం వింటున్నామంటే ఆలోచన చేయు అనే మాటలు వింటున్నాం. ఎవరి మాటలు వింటున్నామంటే శక్తి సంపన్నుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. ఈరోజు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఈరోజు ఎవరి మాట మనం వింటున్నామో అంటే ఆలోచనలు చేయువాడు, గొప్ప కార్యములు చేయవాని మాటలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న పరిస్థితులను చూసి ఏమి ఆలోచనలు రాక కృంగిపోతూ ఉంటే దేవుడు ఈ వాక్యంను బట్టి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆలోచన విషయంలో దేవుడు గొప్ప ఆలోచనలు చేస్తాడు. క్రియలు జరిగించే విషయంలో ఆయనే శక్తి సంపన్నుడు, ఆయనే గొప్ప క్రియలు చేస్తాడు. కాబట్టి మనం ఎంత మాత్రము మన పరిస్థితుల వైపు చూసి కృంగిపోకుండా దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.